శ్రీరాముడు విరాధుడికి శాప విమోచనం ఎలా కలిగించారో తెలుసా? వనవాసానికి వెళ్లిన సీతారామ లక్ష్మణులను చూసి కుబేరుడి శాపంతో విరాధుడనే రాక్షసిగా మారిన తంబురుడు వారిని అడ్డుకొని మునుల పద్ధతికి విరుద్ధంగా ఒక స్త్రీతో పాటు అడవిలోకి ఎందుకు వచ్చావని వారిని ప్రశ్నించాడు. రామలక్ష్మణులు తమను తాము పరిచయం చేసుకుని నువ్వు ఎవరివంటూ విరాధుడిని ప్రశ్నించారు. తన పేరు విరాధుడని బ్రహ్మ నుండి పొందిన వరం వల్ల తనను ఎవరూ ఏమి చేయలేరని, ఎలాంటి ఆయుధాలు కూడా ఏమి చేయలేవని చెప్పి మిమ్మలను ఒక్క గుటుకలో మింగేస్తానని సీతాదేవిని బంధించాడు. దాంతో విరాధుడిపై రామలక్ష్మణులు బాణాల వర్షం కురిపించడంతో ఆ బాణాల దాటికి విరాధుడి శరీరం తూట్లు పడి రక్తం ఏరులై ప్రవహించింది. కానీ విరాధుడు మాత్రం చావలేదు. ఆ వెంటనే విరాధుడు సీతాదేవిని విడిచిపెట్టి తన 2 చేతులతో రామలక్ష్మణులను బంధించి తన భుజాలపై వారిని అదిమి పట్టాడు. రామలక్ష్మణులు విరాధుడి 2 చేతులు నరికిన వెంటనే విరాధుడు కింద పడిపోవడంతో శ్రీరాముడు తన కాలి బొటన వేలుతో విరాధుడి గొంతును అదిమి పట్టాడు. ఆ వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద గొయ్యి తీసి పాతి పెట్టిన వెంటనే విరాధుడి శరీరం నుండి తుంబురుడు అనే గంధర్వుడు బయటికి వచ్చి సీతారామ లక్ష్మణులకు నమస్కరించి గంధర్వలోకానికి వెళ్లిపోయారు.